నిర్మల్ మున్సిపాలిటీకి చైర్మన్ పదవీ కాలం 3 సంవత్సరాలు ముగియడంతో అవిశ్వాసం పెట్టేందుకు అధికార బీఆర్ఎస్ ప్రతిపక్ష పార్టీ కౌన్సిల్లో ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ వార్త ఇప్పటికే జిల్లాలో చక్కర్లు కొట్టింది. అయితే అంతేకాకుండా మెజార్టీ వర్గ కౌన్సిలర్లు గోవాకు బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లడంతో ఆయన హుటాహుటిన నిర్మల్కు బయలుదేరారు. ఇప్పటికే మంత్రి అధికార పార్టీ కౌన్సిలర్తో మాట్లాడినట్టుగా సమాచారం. చైర్మన్కు తమకు మధ్య ఎటువంటి భేదాభిప్రాయాలు లేవని, మంత్రి ఇలాకాలో అసమ్మతికి అవకాశం లేదని చెబుతున్నారు. కొంతమంది పని కట్టుకుని ఈ ప్రచారం చేశారన్నారు. కొందరి మధ్య భేదాభిప్రాయాలు ఉన్నాయని, అందరం కలిసి ముందుకు సాగుతామన్నారు. 3 ఏళ్ల పదవీకాలం ముగియడంతో తామందరం కలిసి విహారయాత్రకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నామని చైర్మన్ చెప్పినప్పటికీ మెజార్టీ వర్గ కౌన్సిలర్లు మున్సిపల్ కార్యాలయంలో లేకపోవడం కొసమెరుపు. నేడు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కౌన్సిలర్లతో సమావేశం కానున్నట్టుగా విశ్వసనీయ వర్గాల సమాచారం. నిర్మల్ మున్సిపాలిటీ ఎందు అవిశ్వాసమని ఈరోజు ఒక న్యూస్ రావడం జరిగింది. ఇక్కడ మనం చూస్తున్నాం, నిర్మల్ మున్సిపాలిటీ ఎలాంటి అవిశ్వాస తీర్మానం లేదు. అందరం మెజార్టీ కౌన్సిల్ అందరం ఏకదాటిపై గౌరవ మంత్రి అల్లు ఇంద్రకరణ్ గారి నాయకత్వంలో పనిచేస్తాం. ఈరోజు TV9లో నిర్మల్ మున్సిపాలిటీతో పాటు ఇతర మున్సిపాలిటీ కూడా మెజార్టీ కౌన్సిల్స్ అవిశ్వాసం పెడుతున్నట్లు TV9 రావడం జరిగింది. అవన్నీ కూడా అపోహలు. ఎందుకంటే మేము ఉన్నాం కదా, ఆ మెజార్టీ కౌన్సిల్ అన్నప్పుడు ఇక్కడ ఉన్నాం. ఇక్కడ ఏదైతే గౌరవ మంత్రి అల్లు ఇంద్రకరణ్ గారు సూచనల సలహా మేరకే ఏదైనా జరుగుతుంది. ఎందుకంటే ఏదో 3 సంవత్సరాలు అయిపోయింది కాదు. 3 సంవత్సరాలైనా, 4 సంవత్సరాలైనా, 5 సంవత్సరాలైనా మా బీఆర్ఎస్ పార్టీ యొక్క కౌన్సిల్ అందరూ కూడా ఏకతాటిపై ఎలాంటి అపోహలు లేకుండా గౌరవ మంత్రి అల్లు ఇంద్రకరణ్ గారి గౌరవం కోసమే నిర్మల్ పట్టణ అభివృద్ధి కోసం రేపు ఏదైతే ఈద్గా